ఇదంతా కళ. అరవింద్, అరవింద్, ఎలాగో చెంగాలమ్మ దయ వల్ల మన కస్తూరి పెళ్లి బాగా జరిగింది వదినా. అయినా సరే అల్లుని తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది. హే ఊరుకవే, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. పిల్లలు పక్క రూములో ఉన్నారు, వాళ్ళు పడుకుని ఉన్నారు, నువ్వు మాట్లాడకుండా ఉండవే. వదినా, కస్తూరి పిలుస్తున్నట్లేదు. అమ్మా, ఏంటమ్మా కస్తూరి? లోపలికి రా అమ్మా. రా వదినా, పోయి చూద్దాం. సరే పద. రా కస్తూరి. అమ్మా, ఏమైందమ్మా? 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 ఎందుకు అరిచావు? ఏమైంది అల్లుడికి? ఎందుకలా పడుకుని ఉన్నాడు? ఏమైందమ్మా చెప్పమ్మా. ఎందుకమ్మా అల్లుడు అలా ఉన్నాడు? ఏంటమ్మా అందరు కంగారుగా ఉన్నారు? ఉండండి ఉండండి, నేను చూస్తాను. ఏంటో చూడత్తా. అమ్మా ప్రాణం పోయిందమ్మా. అయ్యో, ఈ కస్తూరి జీవితం ఏంటి ఇలా అయిపోయింది? తనకి ఏం చేస్తుందో. అయ్యయ్యో, అయ్యో ఏమైందో తెలియడం లేదే. నా కూతురు జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఏంటి డాక్టర్ సగం మందుకి ఎంత పంపేశారు? అటువంటిదేం లేదమ్మా, మెడికల్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందులోకి మందెక్కించేటప్పుడు కొంచెం గాలి ఉంటుంది. ఆ గాలితో పాటే మనం ఎవరికైనా ఇంజెక్ట్ చేశామంటే దానివల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్లే డాక్టర్లందరూ ఆ గాలిని బయటికి తీసేసి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? అలాగా, ఇందులో అంత కాదుందా? నువ్వు చదివిన మెడిసిన్ మిగతా వాళ్ళ ప్రాణం కాపాడుతుంది. నువ్వు చెప్పినట్టు నీ ప్రాణం తీస్తుంది.
డాక్టర్, ఆ మురళిగాడు ఏం చెప్పినా వింటం లేదురా. రే కమల్, నువ్వేనారా అది? నిన్నరా వెతుకుతున్నాను. రేయ్, రేయ్. కస్తూరి కస్తూరి, ఊరి పొలిమేర దగ్గర మురళి కమ్మలు కొట్టుకున్నారు. ఇల్లు ఏందో చూడు. రారా. రే కమల్, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళవురా. రారా. ఏంటి మావయ్య ఇదంతా? ఎందుకు ఇలా చేసావురా? నీకేమైందిరా? ఏమైంది? ఎందుకు మావయ్యతో మాట్లాడావు? ఎందుకు మావయ్యని కొట్టావు? చెప్పురా, ఎందుకు ఇలా చేసావు? చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు. మావయ్య, 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 ఏమైంది మావయ్య? ఏమైంది? చెప్పు మావయ్య. వాడు ఏం చేశాడో తెలుసా? డాక్టర్ని చంపింది వీడే. వాడి ప్రవర్తన ఏం బాలేదు. వాడు నిన్ను తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నట్టు అనిపిస్తోంది. చచ్చా, తను అలాంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనం ఇద్దరం ఇలాగే ఉండిపోతాం కస్తూరి. అరవింద్, నీకు ఏం ద్రోహం చేశారా?
ఎందుకు ఆయన చంపావురా? చెప్పరా, చెప్పు. రేయ్, నిన్ను తోడబుట్టిన తమ్ముళ్ళ చిన్న పిల్లళ్ళ చూసుకున్నాను కదరా, కానీ నిలవెత్త విషంలా తయారయ్యావు కదరా. మావయ్యని ఎదిరించి గొడవ పడేంత స్థాయికి వచ్చావా? నన్ను ముట్టుకుని మాట్లాడుతుంటే తప్పుగా భావించలేదురా, కానీ నీ నీచమైన ఆలోచనలతోటి నా చుట్టూ తిరుగుతున్నావని ఎప్పుడేరా నాకు అర్థమయ్యింది. అమ్మా నాన్న దూరమైన వాళ్ళు తప్పుడు దారిలో పోతారని నువ్వు ఇప్పుడు నిరూపించావు కదరా. నువ్వు నా తమ్ముడివని నేను మాటలతో చెప్పలేదురా. ఆ మాటల వెనక నీ మీద ప్రాణం ఉందిరా. దాన్ని వేళ్లతో పెకలించేసావు కదరా. నేను చేసుకోబోయే అమ్మాయిని నువ్వు తల్లిలా చూసుకుంటావేమో అనుకున్నాను రా. అలాగే కస్తూరి కూడా అనుకుంది, కానీ తననే తప్పుగా చూసావు కదరా. ఇది నీ తప్పు కాదురా. మంచేదో చెడేదో తెలుసుకోకుండా పాఠాలు చెప్పే టీచర్ని ప్రేమించడం, పెళ్ళైన పక్కింటి ఆడదాన్ని ప్రేమించొచ్చు అనే ఈ సమాజం చేసే తప్పురా. ఇలా తప్పుగా చూస్తుంటే ఆడపిల్లలు ఎలా బతకగలుగుతారా? దీన్ని ఎవరు మగతనం అనర్రా. నీకు కావాల్సింది నా శరీరమే కదా. రారా, వచ్చి తెలుసుకో, రా. కొట్లో మనిషి లేడు, ఇంట్లో చాలా పనులున్నాయి. ఎక్కడికి వెళ్ళుంటాడు ఇతను? అదిగో వస్తున్నాడు, వాడిని అడుగుతాను. రేయ్ మాణిక, ఆయన చూసావంటరా? ఎవరక్క? నేను ఎవరిని అడుగుతానా? మీ ఊరు నాయకుడిని. ఏందక్క కొత్తగా మాట్లాడతావు? పంచాయతీకి వెళ్ళి ఉంటారు. అబ్బా, వీడికి బుర్రలేదనుకుంటా. ఆయన పంచాయతీలు వెలగబెట్టేదంటూ నాకు తెలియదు అనుకుంటున్నావా? సరే, నువ్వు వెళ్ళరా. అలాగే అక్క. ఈయన ఎక్కడికి పోయి ఉంటాడు? ఎక్కడికి పోయినా వదిలిపెట్టకూడదు. ఒసే కస్తూరి, ఈ మావయ్యని చూసావంటే? మావయ్యని నా కొంగున మూడేసుకున్నాను. ఎంత పొగరే నీకో. మరి మావయ్యని ఏదో ఇబ్బంది పెట్టు ఉంటావు, అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటావు. ఒసే, ముందు ఆయన సంగతి తెలిసి తర్వాత నీ సంగతి తెలుస్తానే. ఆయన గారికి ఇది సపోర్ట్. అత్తయ్య నుంచి మావయ్యని ఏదోలాగా కాపాడాలి. మావయ్య, 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 పైకి వెళ్ళే మావయ్య. ఏ మర్యాద పోతుంది, నాతో పెట్టుకోకు, పోవయ్యా. అయ్యో మావయ్య, సరిగ్గా పంచి కట్టుకో. ఏమన్నావు? ఏంటి మావయ్య, ఊరంతా నిన్ను గౌరవిస్తుంది, ఇక్కడ ఇలాంటి పని చేస్తున్నావు ఏంటి కస్తూరి? డైలీ తీర్పులు పంచాయతీలు ఉన్నాయి, వారానికి ఒక రోజు ఫ్రెండ్స్ తో సంతోషం ఉంటుంది తప్ప. సంతోషమా? అత్తయ్య మిమ్మల్ని వీధులమ్మట వెతుకుతోంది. ఒక్క నిమిషం అత్తయ్యని తలుచుకుని చూడు. ఇదిగో, ఇంకోసారి తాగొచ్చావో నీ పీక్ కోసి సూప్ పెట్టుకుంటా. తాగుతావా? 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 చెప్పు. ఏమైంది?